గోవాలో రేపటి నుంచి బ్రిక్స్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ బంధాలు మరింత క్షీణించడం, పాక్ ఆక్రమిత కశ్మీర్లో మెరుపు దాడులు జరిగిన నేపథ్యంలో ఈ సదస్సు జరుగుతోంది. అమెరికాతో పాటు ఇతర దేశాలు భారత్కు మద్దతు పలకడంతో పాక్ ఒంటరైపోయింది. దీంతో బ్రిక్స్ సదస్సును ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికలు చేయడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓవైపు పాకిస్తాన్ కవ్విస్తోంది, మరోవైపు చైనా సహనాన్ని పరీక్షిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ సమాజంలో ఉగ్రవాదంపై పాకిస్తాన్ భారత్ ఒంటరి చేస్తోంది. తాజాగా రష్యాతో పాటు పలు ఒప్పందాలు చేసుకుని పాక్కు స్ట్రోక్ ఇచ్చేందుకు భారత్ సిద్దమవుతోంది. గోవా వేదికగా శనివారం నుంచి జరిగే బ్రిక్స్ సమావేశంలో రక్షణ రంగంతో పాటు 18 ఒప్పందాలు చేసుకోనుంది భారత్. శనివారం నుంచి గోవాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. 10 దేశాలు పాల్గొనే ఈ సమావేశాల్లో భారత్ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనుంది. అలాగే రష్యాతో 18 కీలక ఒప్పందాలు చేసుకోనుంది. పాకిస్తాన్కు రష్యా మధ్య మైత్రి చిగురుస్తున్న వేళ రష్యాతో భారత్ చేసుకున్న కీలక ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోడీ, పుతిన్ మధ్య జరిగే చర్చల్లో పాక్, రష్యా సంయుక్త విన్యాసాల అంశం చర్చకొచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద నిర్మూలన, దేశాల మధ్య ఆర్థిక సహకారంపై బ్రిక్స్ సదస్సులో చర్చించనున్నారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. అలాగే సుమారు 6,700 కోట్ల విలువగల తేలికపాటి హెలికాప్టర్ల కొనుగోలుపై ఒప్పందం రష్యాతో భారత్ కుదుర్చుకోనుంది. ఇప్పటి వరకు పర్వత శ్రేణుల్లో సైనిక అవసరాలకు చేతక్ హెలికాప్టర్లను భారత్ ఉపయోగిస్తోంది. రష్యా నుంచి కొనుగోలు చేసే కమోవ్ హెలికాప్టర్ ఎత్తైన పర్వతాలతో పాటు అత్యంత వేడి ప్రదేశాల్లోనూ సునాయాసంగా దూసుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. అత్యాధునిక ఆయుధాల సరఫరా, మిలిటరీ పరికరాల కొనుగోలుకు సంబంధించి ఇరు దేశాలు అంగీకారానికి రానున్నాయి. మరోవైపు 2 జలాంతర్గాములను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేపు ఓ క్లారిటీ రానుంది. రక్షణతో పాటు 2 దేశాల మధ్య అణు విద్యుత్తుపై పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది. అదే సమయంలో కొడంకుళం అణు విద్యుత్ కేంద్రంలోని 3, 4వ యూనిట్లను పుతిన్ ప్రారంభించనున్నారు. అలాగే తీవ్రవాద నిర్మూలన, డ్రగ్స్ అక్రమ రవాణా, అవినీతి అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఇప్పటికే భారత్కు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేసే దేశాల్లో తామే ముందున్నామని, ఇండియాతో మరిన్ని ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు రష్యా స్పష్టం చేసింది.